ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనములు మనము పరిశీలించినట్లయితే, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. సహోదరి సహోదరులారా, విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు. తండ్రి అయిన దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి వారలా ఉన్నారు. వారికి విముక్తికి, రక్షణకు అవసరమైనదంతా ఇప్పుడు అనంత యుగాలలోనూ క్రీస్తే. లోకము తెలుసుకోగలిగిన వాటన్నిటికంటే కూడా క్రీస్తే అత్యున్నత జ్ఞానము. ఏమాత్రము చదువులేని ఏ విశ్వాసి అయినా, అతి తక్కువ స్థితిలో ఉన్న ఏ విశ్వాసి అయినా, క్రీస్తు లేని ఏ మేధావి, జ్ఞాని, వేదాంతి కన్నా నిజమైన జ్ఞానము గలవాడే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.